హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. మనం వింటర్ నుంచి కాపాడుకోవడానికి మన బ్యాక్ యార్డ్లో ప్లాంట్స్ కొన్నైతే మనం ఇండోర్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది డే 1 మనం బ్యాక్ యార్డ్లో నుంచి ఇండోర్కి మూవ్ చేయడానికి తీసిన వీడియో. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది డే 7. 1 వీక్ తర్వాత ప్లాంట్స్ కొంచెం సెట్ అయిన తర్వాత అయితే వీడియోలో చూపిస్తున్నాను. మనకి పచ్చిమిర్చి మొక్కలు అయితే బాగానే ఉన్నాయి, ఫుల్ ఫ్లవరింగ్తో ఉన్నాయి కదా. ప్రజెంట్ అయితే కాయలు ఉన్నవి మాత్రం కొంచెం గ్రో అయ్యాయి బాగానే. అండ్ ఫ్లవరింగ్ అంతా బాగుంది, బట్ కొంచెం మనం తీసాం కాబట్టి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఇంకా ఫర్దర్ ఎలా ఉంటాయని చూద్దాము. టమాటో చెట్లు కూడా మనకి 1 వీక్ అయితే సెట్ అయినాయి. 2 డేస్ అలా అయితే వడిలిపోయినాయి, కానీ తర్వాత బాగానే ఉన్నాయి. అండ్ వంకాయ చెట్లు అయితే మొత్తం వడిలిపోయాయి. 2 చెట్లు బాగానే ఉన్నాయి, ఒక 3 చెట్లు అయితే మొత్తం కంప్లీట్గా ఎండిపోయాయి. బట్ అవి మళ్ళీ చిగుర్లు వస్తాయా లేకపోతే ఏంటి అనే దానికోసం నేను కంటిన్యూస్ అంటే 2 డేస్కి ఒకసారి రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ అయితే నేను ఇస్తున్నాను ప్లాంట్స్కి. అండ్ ఈ వంకాయ మొక్కలు బాగానే ఉన్నాయి. ఈ బొప్పాయి మొక్క అండ్ అవకాడో ప్లాంట్ అయితే నాకు ఏం అర్థం కాలేదు. డే 1 నుంచి ఇంకా మనం సాయిల్ నుంచి తీసేసిన దగ్గర నుంచి అలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే డే 14th, అంటే 2 వీక్స్ తర్వాత మన ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అని. చాలా ఎక్కువ ఉంది, అంటే 30sలో ఉంటుంది కాబట్టి ఫారెన్హైట్లో చెప్తున్నాను నేను. మన సెల్సియస్లో చెప్పాలి అంటే 3 to 8 మధ్యలో అయితే ఉంటుంది. సో ఆ టెంపరేచర్కి లీవ్స్ చూడండి ఎలా అయితే అయిపోతున్నాయో, చిగుర్లు వచ్చేవి. కొన్ని కాయలు అయితే ఉన్నవి చలికి పండిపోతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఈ ప్లాంట్స్ ఇక్కడ అయితే ఇలా ముడిచిపోతున్నాయి. అట్లీస్ట్ మనకు సర్వైవ్ అయితే చాలు. ఆ ఫ్లవరింగ్ కాయలు కాగిపోయిన చెట్లు ఉంటే కనుక మనం అవుట్డోర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. టమాటో కూడా అలానే అయిపోతున్నాయి, వచ్చే ఇగుర్లన్నీ కూడా వడిలిపోతున్నాయి. చాలా ఎక్కువ కూలింగ్ ఉంటుంది కదా కంటిన్యూస్గా, అందుకని చెప్పి ఆ ఫ్లవరింగ్ అంతా ఇది అవుతుంది. అండ్ ఈ వంకాయ మొక్కలు అయితే నేను ప్రూనింగ్ చేయకుండా అలా ఉంచాను. లైక్ ఎంతవరకు ఎక్కడి నుంచి చిగుర్లు వస్తాయి మనకు తెలియదు కదా, ఒకసారి వచ్చిందో చూద్దామని. చూడండి ఇక్కడైతే చిగుర్లు వస్తున్నాయి మళ్ళీ ఈ వంకాయ మొక్క అయితే. సో ఈ ప్లాంట్స్ని అయితే నేనేం ప్రూనింగ్ చేయలేదు. ఇంకొక 1 month or 15 days చూసి అప్పుడు ప్రూనింగ్ చేద్దాం, ఎండిపోయినాయి అయితే అని అనుకుంటున్నాను. ఇలా అయితే ఉన్నాయి వంకాయ మొక్కలు. అండ్ ఈ వంకాయ మొక్కలు అన్నీ కూడా అప్పుడు వైట్గా వస్తున్నాయి కదా, ఎంత మనం లైట్స్ పెట్టినా కానీ ప్రాపర్గా అవ్వదు కదా, న్యాచురల్ సన్లైట్లా అయితే ఉండదు కదా. అండ్ ఇదైతే అవకాడో మొక్క అండ్ పపాయ ప్లాంట్స్. ఇవైతే నాకు ఇంకా చిగుర్లు వస్తాయన్న హోప్ కూడా లేదు. ఫైనల్గా ఇదనమాట. ఒకసారి అప్డేట్ ఇద్దాము ఎలా ఉన్నాయి అని అయితే ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను. బట్ మీరైతే ఇండోర్లో పెట్టుకోవచ్చు, సర్వైవ్ అవుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.